మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. గత కొన్ని రోజులుగా ఏపీ పాలిటిక్స్ అన్నీ కూడా యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. సో ఇవాళ అతన్ని అరెస్ట్ చేశారు. 5వసారి అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడితే ఉపా చట్టం కింద ఆయనకు బెయిల్ ఇవ్వకుండా నాన్ బెయిలబుల్ కేసులో రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి. నిజంగా రావణ్ను పవన్ కళ్యాణ్ని విమర్శించడం వల్లే, సో పవన్ కళ్యాణ్పై ఆ స్థాయిలో పరుష పదజాలాన్ని వాడడం వల్లే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈయనపై ఇలాంటి కేసులను పెడుతుందా? సో వైసీపీ కూడా ఎందుకు పదే పదే ఈ ఇష్యూని రైజ్ చేస్తుంది? దీనిపై జనసేన ఎలాంటి క్లారిటీ ఇస్తుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు. నమస్కారం సార్. ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ని, కూటమి నాయకుల్ని, చంద్రబాబు నాయుడిని విమర్శించారు కాబట్టి మళ్ళీ ఎవరైనా కూడా ప్రశ్నించాలన్నా, ముందుకు రావాలంటే వీళ్ళని లోపల వేస్తేనే మళ్ళీ ఇంకెవరు ముందుకు రారు అనేటువంటి ఉద్దేశంతోనే కేసుల మీద కేసులు 4 కేసులు పెట్టారు వేరే వేరే పోలీస్ స్టేషన్స్లో. వాటన్నిటికి కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకపోవడంతోనే చివరికి ఇప్పుడు ఈ ఉపా కేసును, ఉపా చట్టాన్ని తీసుకొచ్చారు అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడము ఇవాళ ఇతను ఎవరో కొత్త కాదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నిస్వార్థమైనటువంటి పాలిటిక్స్ ని తెర మీదకి తీసుకొచ్చి అవినీతి రాజకీయ నాయకుల యొక్క గుట్టును బయట పెడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు ఇష్టారీతికి తిడతానే ఉన్నారు. మీకు అందరికీ తెలిసి ఈ విషయం. లాస్ట్ 5 years అయితే ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా ఇంతే వల్గర్ గా మాట్లాడారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన భార్యల గురించి, ఆయన బిడ్డల గురించి, ఆయన వేసుకున్న షర్టుల గురించి కూడా, ఆయన వేసుకున్న చెప్పుల గురించి కూడా మాట్లాడినటువంటి బుద్ధి తక్కువ గాడిదలు రాష్ట్ర రాజకీయాల్లో కోకొల్లలుగా ఉన్నారు. సో ఇవాళ కొత్తగా రావణేమి పవన్ కళ్యాణ్ గారిని మొదటగా తిట్టిన వ్యక్తి కాదు. ఇతనే ఆఖరు కూడా అవ్వడం, ఎన్ని చట్టాలైనా సరే. ఎందుకంటే రాజకీయాల్లో ప్రక్షాళన అనేది జరిగితే చాలా మంది రాజకీయ భౌతికమైన సమాధి అయ్యిద్ది. కాబట్టి మోసదారుడు రాజకీయాలు ఇష్టపడేటువంటి నాయకులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి న్యూ ఏజ్ పాలిటిక్స్ ని ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళందరూ ఆయన తిడుతూనే ఉంటారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు పెట్టినటువంటి కేసు కాదు. ముందు బెయిల్ వచ్చినటువంటి కేసుల్లో మేబీ మా కార్యకర్తలు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఆవేశంలో బాధతో తట్టుకోలేకపోయి కేసు పెట్టుంటారు, చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆ కేసులో అతనికి బెయిల్ వచ్చింది. ఇది పూర్తిగా అతను మాట్లాడినటువంటి దేశ సమగ్రతకు సంబంధించినటువంటి అంశం మీద పెట్టినటువంటి కేసు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి అతను మాట్లాడినటువంటి కేసు. రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులను నరుకుతాము, నాలుకలు కోస్తాము, చింపుతాము, ఇట్లాంటి మాటలు మాట్లాడిన దానికి కేసు. అలాగే ఎవరైతే గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఒక మతాన్ని విమర్శిస్తూ మరొక మతం ఎదిగింది, ఇది అందరికీ తెలుసు. ఇదేమి ప్రత్యేకించి సీక్రెట్ కాదు. ఇవాళ అధిక సంఖ్యాకులుగా ఉన్నారు కదా, అల్ప సంఖ్యాకులుగా ఉన్న వాళ్ళకి మాత్రమే హక్కులు ఉంటాయి, అధిక సంఖ్యాకులుగా ఉన్న వాళ్ళకి భారత రాజ్యాంగం హక్కులు ఇవ్వలేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఇష్టారీతిగా హిందూ మతం మీద దాడి చేస్తూ ఉంటే, రాముల వారిని అంత నీచంగా తిడితే, సీతమ్మ వారిని అంత నీచంగా తిడితే, రేపొద్దున వైసీపీలోనో లేదంటే ఈ రావణ్ణి సపోర్ట్ చేసేవాళ్ళు, ఈ ప్రకాష్ రాజ్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా రేపొద్దున తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర దండం పెట్టేటప్పుడు చెవుల్లో వీడి మాటలు వినిపిస్తే ఏం చెప్తారు? మీరు సమాధానం చెప్పండి. భార్యను నిప్పుల్లో తోసిన కైండ్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేసి రాముడు తిట్టాడు అతను. మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెడుతుంటారు. రాముడు యొక్క కలియుగ రూపం వెంకటేశ్వర స్వామి మనందరికీ తెలుసు, పురాణాలు తెలిసిన అందరికీ, హిందూ మతం పాటించే వాళ్ళందరికీ. తిరుపతి వెళ్తారు, మీకు ఆ వర్డ్స్ వినిపిస్తే ఏం సమాధానం చెప్తారు? శ్రీరామనవమి రోజు ఇంట్లో పూజ చేసుకుంటా ఉంటారు, మీకు ఆ వర్డ్స్ వినిపిస్తే ఏం చెప్తారు సమాధానం? ఇది కేవలం మీరు పార్టీల పరంగా చూడొద్దు, ఇది పవన్ కళ్యాణ్ గారి పరంగా చూడదు, ఇది జనసేన పరంగా చూడొద్దు. ఇది వాళ్ళ జాతికి సమస్య, ఇవాళ హిందూ మత మనుగడకు సమస్య, ఇది భారతదేశ భద్రతకు సమస్య. ఇది ఆపరేషన్ సింధూర్ను కూడా వ్యతిరేకించి మాట్లాడాడండి అతను. అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొట్టదా? అమాయకుల్ని చంపితే ఉగ్రవాదులు వచ్చి బొట్టు చూసి మరి, ప్యాంట్ ఇప్పి చూసి మరి చంపితే వాళ్ళకు కూడా మద్దతు ఇచ్చారంటే మనుషుల, మృగాల? ఈ దేశంలో అన్ని హక్కులు ఇచ్చి, రాజ్యాంగం కల్పించినట్టు సర్వ స్వాతంత్ర హక్కులు ఇచ్చి ఉన్మాదులను మేపుతున్నాం మనం. మరి అలాంటప్పుడు ఇన్ని తెలిసి కూడా ఒక రకంగా మీరు చెప్పినట్టు హైందవ ధర్మాన్ని, హిందూ దేవుళ్లను ఈ స్థాయిలో పరుష పదజాలంతో మాట్లాడలేని విధంగా అతను విమర్శిస్తూ దూషిస్తున్నాడంటే మరి అలాంటప్పుడు వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? సో వీళ్ళందరూ కూడా వైసీపీని వ్యతిరేకిస్తారు కదా, ఇదే మతానికి సంబంధించిన అందరూ కూడా. 5 years కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్లీ ఒక మతాన్ని హేట్ చేస్తూ ఒక మతాన్ని మీదేసుకుని నడిపాడు. ఆ విషయం అందరికీ తెలుసు. ఎన్ని దేవాలయాల ధ్వంసాలు జరిగాయో, రథాలు కాల్చడం జరిగిందో, విగ్రహాల శిరోఖండనం జరిగిందో ఇవన్నీ తెలుసు. దానికి వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ లో చెప్పినటువంటి ఆన్సర్లు, పిచ్చోడు తల నరికాడు, తేనెతీగల రథాలను తగలబెట్టాయి, ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేశారు, ఎవరో దొంగలు విగ్రహాలను తీసుకెళ్లిపోయారని చెప్పేసి ఇట్లాంటి కారణాలు చెప్పారు. ఇవన్నీ మీకు తెలుసు.
ప్రత్యేకించి హిందూ పండుగలప్పుడు మాత్రమే సెట్లేసి గుడికి కూడా తీసుకురాకుండా ప్రజల డబ్బులతో సెట్లేసి ఇంట్లోనే పండుగలు చేసుకున్న సందర్భాలను కూడా మనం చూసాము. తిరుపతిలో ఏ స్థాయిలో అవినీతికి తెగబడ్డారో, పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో కూడా అన్య మతస్థులను అక్కడ ఉద్యోగులుగా పెట్టి అక్కడ కూడా మత కల్తీకి తయారు చేసి ఇట్లాంటి పరిస్థితి ఏర్పాటు చేశారు. ఆ విషయం మనకు కూడా తెలుసు. ఇవాళ వాళ్ళు ఈ రోజు ఎందుకని ఈ విషయాన్ని ఎంటర్టైన్ చేయరని మీరు అనుకుంటున్నారు? ఆ రోజు సేమ్ అదే హిందూ మతాన్ని అంటే వైసీపీకి వచ్చిన ఓట్లన్నీ ఒకే మతానికి సంబంధించిన ఓట్ల ఇన్ని ఓట్లు అది నేను ఒప్పుకోను. రాజకీయం ఎప్పుడు కూడా ఓటు బ్యాంకు సపరేట్ అండి. ఓటు బ్యాంకు ఒక ఓటరు పోలింగ్ బూత్ కి వెళ్ళి ఓటు వేసేటువంటి కారణాలు అనేక ఉంటాయి. కులం చూస్తాడు, అక్కడ మతం చూస్తాడు, ప్రాంతీయ కానీ మరి ఎందుకు మీరు వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని ఒక మతానికో లేకపోతే ఒక కమ్యూనిటీకో ఎందుకు పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు? పదే పదే ఆయన్ని ఇలా విమర్శిస్తూ మీరే ఆ ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు కదా. క్వశ్చన్ రాంగ్ సార్. మేం పరిమితం చేయాల, ఆయనే పరిమితం అయ్యాడు. ఒక మతాన్ని మీదేసుకొని మరొక మతం మీద దాడులు జరుగుతూ ఉంటే సమర్థిస్తూ ఆయనే పరిమితం అయ్యాడు ఆ మతం వరకు. కేవలం ఒక మతాన్ని చిన్న చూపు చూసి ఒక మతాన్ని పెద్ద ఎత్తున నెత్తిన పెట్టుకొని ఆయన మాత్రమే పరిమితం అయ్యాడు తప్ప మేమెవరం పరిమితం చేయాల. ఇవాళ ఆయన మీద ఒక మతం ముద్ర పడింది కదా అని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద మరొక మతం ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు దానికి ప్రతిగా. కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ మతాన్ని నెత్తినేసుకోవాలా? నేను హిందూని, నేను సనాతన ధర్మం పాటిస్తా, కానీ నా చుట్టూ ఉన్న అన్ని మతాలు బాగుండాలని నేను కోరుకుంటా. ఎవరు మత దాడులు చేసుకోవద్దు, ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకోవద్దు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోవద్దు. అధికులుగా ఉన్న అల్పసంఖ్యాకులుగా ఉన్న అన్ని మతాలు సామరస్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసేటువంటి వర్డ్స్ ని ఖచ్చితంగా మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జగన్ కి ఎలాగో ఒక మతం పులుముకున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి రుద్దేటువంటి ప్రయత్నం వాళ్ళు ఏలూరు వేదికగా చేసింది ఏంటంటే అది క్లియర్ గా. ఏలూరు వేదిక సభ దేనికి పెట్టారు? వెనకాల పేరేంటి? దళిత క్రైస్తవ సభ. దళితులు సపరేట్, క్రిస్టియన్లు అసలు కులం లేదు. సరే, దళితుల నుంచి క్రిస్టియన్లుగా మారిన వాళ్ళకు సభ పెట్టారు, వాళ్ళు కోల్పోయినటువంటి హక్కుల కోసం వాళ్ళు పెట్టారు అనుకుంటే మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటి? పూర్తిగా దళితులు క్రైస్తవంలోకి పోవడం వల్ల ఏం మిస్ అయ్యారో వాటిని తిరిగి ఇవ్వండి, దానికి కారణాలు ఇవి అని చెప్పేసి మాట్లాడగలగాలి. అలా ఏం మాట్లాడాలి? పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, రఘురామకృష్ణరాజు గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, దీనికి పెట్టారు సభ. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరిని వ్యతిరేకిస్తున్నారు? అంటే మీరు మొదట పెట్టిన 4 కేసులన్నీ కూడా ఆయనకు సంబంధించి ఆయన మాట్లాడినటువంటి భాష మీద, ఆ పదజాలం మీద కేసులు ఫైల్ అయ్యాయి. వాటికి కోర్టు ఎక్కడ కూడా బెయిల్ను మంజూరు చేసింది, రిమాండ్కి విధించే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు 5వ కేసులో భాగంగా వీటన్నిటిని తీసుకొచ్చి ఉపా చట్టాన్ని అక్కడ అనువదించారు అనేది చెప్తున్నమాట. అంటే ఇప్పుడు వైసీపీని బదనాం చేయడం కోసం మతాన్ని మీరే వాంటెడ్లీ తీసుకొచ్చారు, కావాలని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? వైసీపీని బదనాం చేయడం అంటే రావణ్ వాళ్ళ పార్టీ వ్యక్తి అని చెప్పేసి వైసీపీ క్లెయిమ్ చేసుకుందా ఎక్కడైనా? ఇప్పటి వరకు అయితే నిన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రావణ్ వాళ్ళ భార్య ఇంకెవరో వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకునేది సపోర్ట్ అడిగితే పక్కన ఉన్నటువంటి అవినాష్ కప్పచెప్పి వెళ్ళిపోయాడు. అవినాష్ కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ గోడేమి వినకుండా తర్వాత జగనల్లగానే కారు ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఆ వీడియో అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో కూడా టర్న్ అవుతుంది. ఇవాటికి కూడా రావణ్ మాట్లాడినటువంటి మాటలు మాకు సంబంధించినవే, మా పార్టీ కార్యకర్త అని చెప్పేసి వైసీపీ క్లెయిమ్ చేసుకోవాలా? రావణ్ కూడా నేను ఎక్కడ వైసీపీ కార్యకర్త అని చెప్పేసి రావణ్ కూడా ఎక్కడ క్లెయిమ్ చెయ్యట్లా. మరి ఇట్లాంటప్పుడు దీన్ని వైసీపీకి ఎందుకు రుద్దుకుంటోంది? వైసీపీ యొక్క ఇంటర్నల్ ఎజెండా ఏంటి అంటే ఇంటర్లింక్డ్ గా ఇతనితో ఏమైనా అనుబంధాలను కలిగి వైసీపీ చేయించిందా ఇతనితోటి? ఈ మాట్లాడిన మాటలన్నీ కూడా వైసీపీ పార్టీ చేయించినవి అని కనుక వాళ్ళు కనుక ఒప్పుకుంటే మేము అప్పుడు మాట్లాడతాం దాని గురించి. ఎందుకు ఈ విషయాన్ని వైసీపీకి మేము మీకేమనిపిస్తుంది చెప్పండి, మీకేమనిపిస్తుంది? మరి వైసీపీ ఎందుకు పదే పదే వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది? మీరు అన్నట్టుగా రావణ్ ఒకవేళ నిజంగానే తప్పు చేశాడు, దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగానే అతను వ్యాఖ్యలు ఉన్నాయి, మతాల్ని విద్వేషాలని రెచ్చగొట్టే విధంగానే ఆయన అనుచితంగా మాట్లాడుతున్నారు అనుకుంటే మరి వైసీపీ దూరంగా ఉండాల్సినటువంటి వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు? ఏంటి వాళ్ళ ప్లాన్ ఏంటంటారు? కూటమికి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఒసామా బిన్ లాడెన్ వచ్చినా సరే బతికి అతను కూడా మెల్ల మీద ఎక్కించుకుంటుంది వైసీపీ. జాతీయత కానివ్వండి, ఇక్కడ మతం కానివ్వండి, కులం కానివ్వండి, ప్రాంతం కానివ్వండి, ఏం సంబంధం లేదు వైసీపీకి. యాంటీ పవన్ కళ్యాణ్ గారు, యాంటీ కూటమి అయితే చాలు. ఒసామా బిన్ లాడెన్ కానివ్వండి, దావూద్ ఇబ్రహీం కానివ్వండి, మెడలో ఎక్కించుకుని మోయడానికి సిద్ధంగా ఉంటుంది వైసీపీ పార్టీ. అందుకు ఎలాంటి డౌట్ అన్నా మీకు సోకాళ్ళు చాలా ఇష్యూస్ జరిగాయి, అవన్నీ మీరు చూసుకోవచ్చు. రాజకీయాల్లో వెరీ కామన్ అరుణ్ గారు, రాజకీయాల్లో వెరీ కామన్, శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు. నా దేశం అన్న భావన లేకపోతే అసలు ఆ పార్టీ, ఆ రాజకీయ జెండా, ఆ వ్యక్తి, ఆ నాయకులు ఉండడం అనవసరం, ఈ దేశంలో బ్రతకడం అనవసరం. దేశ సమగ్రతకు కూడా ముప్పు కలిగించే స్థాయిలో మాట్లాడే వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇంకా మీలో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి? మీరు నాయకులు అయితే రాష్ట్రానికి ఏం చేస్తారు? రాష్ట్రాన్ని నమ్ముకు తింటారంటానికి ఇదే ఎగ్జాంపుల్ కదా. అవసరమైతే తీవ్రవాదులను తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టేసి రాష్ట్ర ప్రజల్ని వాళ్ళ కబద్ధ హస్తాల్లో పెట్టి మీ రాజ్యాధికారిని కొనసాగించుకుంటారని చెప్పడానికి ఇట్లాంటి కోకల ఉదాహరణలు ఉన్నాయి కదా. మరి మొదటి కేసు అయితే పెట్టచ్చు కదా.
పెట్టిన ఫస్ట్ కేసే అది పెట్టచ్చు కదా. ఇప్పుడు నేను clear గా చెప్పా. 4 కేసుల్లో బెయిల్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ కేసు పెడితే, ఉపా కేసు పెడితే సో ఖచ్చితంగా బెయిల్ రాదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు 5వ కేసులో వీటన్నిటిని ఇంప్లీట్ చేశారు. సో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్లో ఎందుకు ఈ కేసులు పెట్టలేదు అనేది క్వశ్చన్ నేను చేస్తున్నారు చాలా వాళ్ళు. clear గా చెప్పాను అంతే సార్. తప్ప ఇప్పుడు మేము పవన్ రావణ్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అతను వాడిన పదజాలాన్ని మేము ఎక్కడా సపోర్ట్ చేయట్లేదు, కాకపోతే ఆయన మీద పెట్టినటువంటి కేసులు తప్పు అని మేము క్వశ్చన్ చేస్తున్నాం అంటున్నారు వైసీపీ. కేసులు తప్పు ఎలా అవుతాయి సార్? ఉపా చట్టం అంటే ఏంటి? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ కంట్రోల్ యాక్ట్. మరి ఫస్ట్ కేసులు ఎందుకు పెట్టలేదు, సెకండ్ ఎందుకు అది పెట్టలేదు? వాడి స్టేషన్ లో ఇప్పుడు నాకుంది సార్, నేనున్నాను. ఇప్పుడు సపోజ్ నేనున్నా, నా ఇంటెన్షన్ ఏముంటుంది, మా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని చెప్పేసి నేను వెళ్ళి పెడతా. ఇంకొకటి ఉంటుంది, రాముని తిట్టాడు కాబట్టి పెట్టా అంటాడు. ఇంకొకటి ఉంటారు, హిందువుని లేకి నా కొడుకు అన్నారు కాబట్టి పోయి పెట్టుంటారు. ఇంకొకరు ఉంటారు, సింధూర్ ఆపరేషన్ సింధూర్ అమాయకులు, చచ్చిపోయిన అమాయకులు సమర్థించకుండా తీవ్రవాదులు సమర్థించారని చెప్పేసి మాట్లాడి ఇంకొకరు పెడతారు. ఇంకొకరు ఉన్నారు, హిట్మార్క్ చేతిలో చనిపోయినటువంటి వందలాది మంది పోలీసులు, వందలాది మంది గిరిజనులకు సంబంధించి సపోర్ట్ లేకుండా హిట్మార్క్ సపోర్ట్ చేశాడు, నక్సల్స్ సపోర్ట్ చేశాడని చెప్పేసి ఇంకొకరికి బాధ ఉంటుంది. అలా ముందు పెట్టిన 4 కేసుల్లో బెయిల్ వచ్చేది. నా ఆవేదన కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన దానికి ఉంది కాబట్టి నేను చెప్పిన దాంట్లో ఆ కేసులో బెయిల్ వచ్చింది. కానీ ఇంకొక అతను పెట్టిన దాంట్లో గట్టిగా ఉంది కాబట్టి చట్టం అక్కడ ఆ సెక్షన్ కి బెయిల్ రాదు. మేబీ ఇదే లాస్ట్ కేసు అని మీరెందుకు అనుకుంటున్నారు? మేబీ ఇంకా కొన్ని నమోదు అయి ఉండొచ్చేమో కదా. 5వ కేసే బలంగా పెట్టారంటే 6వ కేసు ఇంకా బలంగా ఉండి ఉండొచ్చు కదా. అతను అంటే ఇంకా ఉన్నాయంటారా కేసులు? ఇంకా బలమైన కేసులు ఇంకా ఉన్నాయంటారా? చట్టం ఎక్కడ గుట్టిది కాదు సార్, ఈ విషయం గుర్తుంచుకోండి. న్యాయదేవత కళ్ళకి గంతలు ఉంటాయేమో కానివ్వండి, చట్టాల్లో గంతలు లేవు. గంతలు ఉంటే గనక ఖచ్చితంగా లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత లాంటి వాళ్ళు పొజిషన్ లో ఉండగా శిక్షలు పడవు, కాదు టైం పడుతుంది. అట్లాగే ప్రతి చట్టంలో కూడా, ప్రతి యాక్ట్ లో కూడా నాన్ బెయిలబుల్ ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి ఉపా చట్టం ఒక్క దాంట్లో నాన్ బెయిలబుల్, అది ముందు పెట్టిన కేసులు బెయిలబుల్, అందుకే ఇచ్చారు కోర్టు. అంటే ముందు ఇంకా కేసులు ఉంటాయి. సో వీటితో ఈ ఉపాతోనే కాదు ఇంకా కూడా బలమైన కేసులు కూడా అతని మీద నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు. సార్, అతను చేసినటువంటి చర్యలకు ఖచ్చితంగా అతనే సమాధానం. అది చట్టానికి అతనే సమాధానం చెప్పుకోవాలి. మేము ఇందులో నిమిత్త మాత్రలో మాత్రం అతను మేము చేయమనలేదు, అతను మేము శిక్షించలేము. కేవలం మేము ఇది తీసుకెళ్లి చట్టం దృష్టిలో పెట్టడం వరకు మాత్రమే మా బాధ్యత. రావణేమి మాకు చిరకాల శత్రువు కాదు, అలాగని మిత్రుడు కూడా కాదు. అతను కేవలం ఒక సిటిజన్. ఆ సిటిజన్ వయోలేట్ చేసినటువంటి వ్యవస్థల్లో మేము ఉన్నాం కాబట్టి ఆ వ్యవస్థల తరపున మేము బాధ్యత వహించి మా తరపున మేము చట్టానికి నివేదించాం, ఇది మా బాధ అని చెప్పేసి. అతను అక్కడ ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి అతను సమాధానం వ్యవస్థలకు చెప్పుకోవాలి. సమాధానం చెప్పుకొని బయటకు వస్తే వస్తాడు, లేదంటే సమాధానం లేనటువంటి నేరాలు కనుక అతను చేస్తే శిక్ష అనుభవిస్తాడు. దీనికి మాకేంటి సంబంధం? జనరల్ గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు విమర్శించడం, లేదంటే మీరు అన్నట్టుగా అసభ్య పదజాలంతో మాట్లాడడం ఇవన్నీ కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి నాయకుల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, వీళ్ళందరి మీద విమర్శలు మనం చూసాం. కానీ అనూహ్యంగా అధికారంలో ఉండి డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే వాళ్ళు అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు? అంటే ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతుందా, లేకపోతే? ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట కూటమి 15 ఏళ్ళు ఉంటుందని 100% నొక్కి ఒక్కడిని చెప్తున్నారు. కూటమిగా కలిసి ఉన్నన్ని రోజులు వైసీపీ అధికారంలోకి రాదు అన్నటువంటి క్లారిటీ జగన్మోహన్ రెడ్డి అటు సపోర్టింగ్ టీం మొత్తానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లటమో, లేదంటే కూటమి మధ్య చిచ్చులు పెట్టడమో, లేదంటే సామాజిక వర్గాలను ఆయన నుంచి దూరం చేయడమో, లేదంటే మతాన్ని ఆయన నుంచి దూరం చేయడమో, మతాల మధ్య చిచ్చులు పెట్టడం లాంటి సంఘ విద్రోహక చర్యలు రేకెత్తిస్తేనే ఖచ్చితంగా కూటమి మీద వ్యతిరేకత వస్తుంది, కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత వస్తుంది. తద్వారా వైసీపీ అధికారంలోకి వచ్చింది అన్నటువంటి భావనతో ఇట్లాంటివన్నీ చేశారు. ఇందులో ఎవరికి ఎలాంటి డౌటు లేదు. అతి సామాన్య కార్యకర్త కూడా అర్థమయ్యేటువంటి సినారియో నడుస్తుంది ప్రస్తుతం పొలిటికల్ గా ఆంధ్రప్రదేశ్ లో. వీళ్ళందరికీ కావాల్సింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం. ఈ వ్యతిరేక శక్తులందరికీ కావాల్సింది, ఎందుకంటే ఇష్టారీతిగా దోచుకు తినొచ్చు. అతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి అతను ఏ విషయంలో నోరెత్తి మాట్లాడుతూ గట్టిగా వ్యవస్థల కోసం నిలబడ్డు వీళ్ళు ఇష్టారీతికి వీళ్ళు దోచుకు తినొచ్చు. అదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే వ్యవస్థల పట్ల కఠినంగా వ్యవహరిస్తారు కాబట్టి, ప్రజల్లో ఆదరణ పొందే విధంగా పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి, శాశ్వత అభివృద్ధి అనేది రాష్ట్రంలో ముందుకు నడిచిపోతూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలు మర్చిపోతారు. అది జరగడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇట్లాంటి అంశాల ద్వారా ఎప్పుడు ఏదో ఒక నెగిటివిటీని ప్రభుత్వం మీద స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారు. సో ఎందుకో రావణ్ణి జనసేన పార్టీ ఒక పెద్ద క్రియేటర్గా, ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఒక సెన్సేషన్ సెలబ్రేటింగ్ చేసే ప్రయత్నం చేస్తుందని అనిపించలేదా మీకు? ఒక చిన్న యూట్యూబర్ని ఇంత పెద్ద స్థాయిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని ఎప్పుడు అనిపించట్లేదా? వ్యవస్థలు నిజంగా సిగ్గుపడాలి సార్. ఈ అంశంలో 38 కేసులు నాడు ముఖ్యమంత్రి అవ్వగలిగింది మనం అవ్వం అన్నటువంటి భావాన్ని కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనం సిగ్గుపడాలి. నిజంగా నేరాలు ఉన్న వాళ్ళని ఎందుకు నేరాలు చేశారు, కోర్టుల్లో కేసులు ఎందుకు ఉన్నాయి, ఎందుకు జైలుకి వెళ్ళారు, వీళ్ళు వ్యవస్థ కోసం ఏం చేస్తారు, ఇట్లాంటి వాళ్ళని నాయకులుగా పెట్టుకుంటే మన భవిష్యత్ తరాలకు మనం ఏం చెప్పగలం అన్నటువంటి ఆలోచన కూడా చేయకుండా అట్లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులను చేశాం చూసారా, అది వాళ్ళ పెద్ద సమస్య కూర్చుంది. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పొజిషన్కి వెళ్ళొచ్చు అన్న పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆలోచన ధోరణి పెరిగిపోతుంది. కాబట్టి అందువల్లే
ఇదిగో ఇట్లాంటి వాళ్ళకు కూడా మీలాంటి వాళ్ళు ఈ క్వశ్చన్లు అడిగే సిచ్యువేషన్ ఏర్పడిపోయింది. పెద్ద హీరోని చేస్తున్నారేమో అన్నట్లుగా. ఆ లెక్కనైతే ఇప్పుడు దేశంలో వందలాది ఉగ్రమూకలు తెగబడి వేలాది మందిని చంపిన వాళ్ళ మీద ఇంకా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ నాయకులను చేసేద్దామా? వాళ్ళందరినీ తీసుకొచ్చి చట్టసభలో పెట్టేసుకుందామా? వాళ్ళందరినీ వ్యవస్థకు ఐకాన్లకు పెంచేసుకుందామా మనం? అంటే మన ఆలోచన ధోరణి మారుతుంది. సమాజంలో అవినీతి అనేది, క్రైమ్ అనేది యాక్సెప్టబుల్ కింద వచ్చేస్తున్నట్టుంది. రాను రాను భావం కలుగుతుంది నిజంగా. సో ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. పవన్ కళ్యాణ్ని విమర్శించాలనుకున్నా, లేదంటే కూటమి నాయకుల్ని విమర్శించాలనుకున్నా వాళ్ళందరికీ రావణ్కి ఇచ్చేటువంటి ట్రీట్మెంటే ఉంటుంది అని ఒక హెచ్చరిక లాంటిది అనుకోవచ్చా ఈ అసైన్మెంట్? విమర్శ వేరు సార్, విమర్శ వేరు. మేము విమర్శను తీసుకుంటాం, మీరు విమర్శించండి, మేము తీసుకుంటాం 100%. మీ మీద ఎలాంటి కేసులు ఉండవు. మీ విమర్శ ద్వారా మా పరిపాలనలో ఏమైనా లోపాలు ఉంటే మేము కూడా సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఈవెన్ భగవంతుడు కూడా 100% సక్సెస్ఫుల్ గా ఉండడు అన్న విషయం మనందరికీ తెలుసు. మనం దేవుడు కూడా పూర్తి పరిపూర్ణత కలిగి ఉండడం అన్నది మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మేము మామూలు మనుషులం, మా దగ్గర 100% రైట్స్ ఉంటాయని మేము చెప్పట్లేదు. మీరే అన్నారు మేము మామూలు మనుషులు, మాకు కూడా కాస్త ఆవేశాలు ఉంటాయి, ఆగ్రహాలు ఉంటాయి, ఒక్కొక్కసారి టంగ్ స్లిప్ అవుతుండొచ్చు అని కూడా జనరల్గా జరిగేది. కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఏ రోజు కూడా అసభ్య పదజాలాన్ని వాడలేదా? పరుష పదజాలాన్ని వాడలేదా? వైసీపీ కూడా ఏమంటుందంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు కదా, ఆ వ్యాఖ్యలనే ఇప్పుడు రావణ్ రిపీట్ చేశానని చెప్తున్నాడు అంటున్నారు. పాయింట్ నంబర్ 1, రావణ్ మీద పెట్టినటువంటి కేసుల్లో ఒకటి, సామాన్య కార్యకర్తలుగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని చెప్పేసి 2 స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. పాయింట్ నంబర్ 2, జాతికి సంబంధించి, మతాలకు సంబంధించి మాట్లాడిన అంశం. మొదట పెట్టినటువంటి ఆవేశపూరితంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన కేసుల్లో కోర్టు బెయిల్ ఇచ్చింది, బయటకు వచ్చేసాడు. కానీ జాతికి సంబంధించి, జాతి భద్రతకు సంబంధించి, మతాలకు సంబంధించి మాట్లాడిన మాటలు బెయిల్ రాలేదు, జైలుకి వెళ్ళాడు. ఈ రెండు విషయాలు మీరు గమనించుకోవాలి. పాయింట్ నంబర్ 2, పవన్ కళ్యాణ్ గారు తిట్టిన అంశం ఏదైతే చెప్పుతో కొడతాను కొడకల్లారన్న మాట, 3 ఏళ్ల పాటు ఒక నాయకుడిని, తన భార్యని, రాజకీయాల్లో లేనటువంటి తన భార్యని, తన బిడ్డలను కూడా తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటే, కేవలం మీరు ఇన్ని సంవత్సరాలు తిడతా ఉంటే నాకు తిట్టడం రాదనుకుంటున్నారు, నాకు కూడా వచ్చు అని చెప్పేసి మాట్లాడే అంశంలో మాత్రమే మాట్లాడినాయి తప్ప అక్కడ ఎవరు. మరి ఆయన మాట్లాడడం రైట్ అయినప్పుడు ఇలాంటి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన రిపోర్టర్ లాగా మాట్లాడుతున్నారు సార్. నేను వైసీపీ కాదండి, వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ నేను వైసీపీయో లేకపోతే జనసేన, తెలుగుదేశం పార్టీ, నాకు ఏ పార్టీ అంటే అభిమానం లేదు, కాకపోతే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నగా మీరు ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 100% చేస్తాను నేను. ఈ దేశంలో మర్డర్ జరిగితే మర్డర్ చేసినటువంటి కోణం ఏంటి అనేది కూడా విచారించి జడ్జిమెంట్ ఇచ్చేటువంటి వ్యవస్థ ఈ దేశంలో ఉంది. ఆపదల నుంచి బయటపడటానికి, తన ప్రాణాలను తను కాపాడుకోవడానికి మర్డర్ చేశారా, ఉద్దేశపూర్వకంగా మర్డర్ చేశారా, ఆవేశపూరితంగా అనుకోని సందర్భంలో క్షణికావేశంలో జరిగిందని ఇన్ని కోణాల్లో విచారించిన తర్వాతే జడ్జిమెంట్ ఇస్తుంది ఈ భారత రాజ్యాంగం, ఈ దేశంలో చట్టాలు. అట్లాంటప్పుడు మీరు ఒక నాయకుడు మాట్లాడినటువంటి మాటల్ని, ఇన్నేళ్లు బాధపడి తన బాధను వ్యక్తపరిచినటువంటి ఒక మాటని, అసలు ఏ సంబంధం లేనటువంటి దళిత క్రైస్తవ సభ పెట్టి ఆ సభకు సంబంధం లేనటువంటి మాటలు మాట్లాడినట్టు, ఒక వెధవ మాట్లాడినటువంటి మాటలు మీరు కంపేర్ చేయడం మాకు నచ్చలా. నేను కంపేర్ చేయట్లేదు అరుణ్ గారు, నేను కంపారిజన్ చేయట్లేదు. కంపారిజన్ వైసీపీ చేస్తున్నటువంటి క్వశ్చన్ ని మీతో మాట్లాడుతున్నాను నేను. అదేనండి, వాళ్ళు వైసీపీ వాళ్ళు మీరే చెప్పారు కదండి, వైసీపీ అని. ఆ పార్టీ అంటేనే ఏం చేసినా సరే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఏం జరిగినా సరే చప్పట్లు కొట్టేస్తారు అంతే. అందులో ఇంక ఎవరున్నారు, ఏం జరుగుతోంది, దేశానికి నిప్పెట్టేశారా బాబు అంటే అమ్మాయి అందులో పవన్ కళ్యాణ్ ఉన్నాడు తగలబడిన వాళ్ళలో, అయితే హ్యాపీ, దేశం తగలబడింది, వాళ్ళు తగలబడ్డారు, సంబంధం లేదు పవన్ కళ్యాణ్ వీళ్ళు వైసీపీ వాళ్ళకి. పవన్ కళ్యాణ్ ఉన్నాడా, కూటమి ఉందా, చాలు, ఇది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వైసీపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అన్ని వినే పరిస్థితుల్లో వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేదు, ఇది గమనించుకోవాలి మీరు. రైట్ అండి. సో ఈ విషయంలో ఎంత దూరమైన వెళ్తారు? సనాతన ధర్మం విషయంలో కాపాడడం కానీ, లేదంటే హైందవ ధర్మాన్ని విమర్శ తీసుకుంటాం, విమర్శ చెయ్యండి అంతే. మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంతవరకే ఇచ్చారు, విమర్శ వరకే ఇచ్చారు. మీ విమర్శలో బూతులున్నా, వ్యక్తిగత హననాలున్నా, దేశ భద్రతకు సంబంధించిన అంశాలున్నా, వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి అబ్యూజింగ్ మాట్లాడినా వీటిని తీసుకోం. వీటికి కంట్రోల్ చేయడానికి చట్టాలు ఉన్నాయి. పర్టికులర్లీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆ చట్టాలు, రాజ్యాంగం కల్పించింది ఆ హక్కులు. వాళ్ళు ఈ దేశంలో రాజ్యాంగం ఒక లైన్ గీసింది, వయలేషన్ ఆఫ్ స్పీచ్, అబ్యూజింగ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మధ్యలో 3 లైన్స్ ఉన్నాయి. కరెక్ట్ గా లైన్ తెలుసుకొని మాట్లాడండి. మీ విమర్శ యాక్సెప్టెడ్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో జాయిన్ అయినందుకు. ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు చెప్పినటువంటి మాటలు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని విమర్శించినా, ముఖ్యంగా అది విమర్శల స్థాయిలో ఉంటేనే దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తాం. అందుకు తగ్గట్టుగా రాజకీయ పరంగా కూడా ఆ ప్రత్యర్థులకు మేము కూడా తిరిగి సమాధానం ఇస్తాం. కానీ ఇలా పరుష పదజాలంతో దేశాన్ని, అలాగే ఒక మతాన్ని, హైందవ మతాన్ని, సనాతన ధర్మాన్ని నోటికొచ్చినట్టు
అసభ్య పదజాలంతో దూషిస్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పటికే ఉన్నటువంటి ఆ చట్టాలు కేసులన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంటేషన్ అవుతాయని ఆమె అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.